చెంపదెబ్బ కొట్టింది ట్రంప్ కి. అమెరికాకి భారతదేశాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు, ఎటువంటి జస్టిఫికేషన్ ఏమీ లేదు. ఇట్ ఈస్ అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అని చెప్తా. లైక్ ఎనీ మేజర్ ఎకానమీ, భారతదేశాన్ని కూడా దాని సార్వభౌమత్వాన్ని, దాని ప్రజల్ని కాపాడుకునే హక్కు భారతదేశానికి ఉంది. భారతదేశానికి నచ్చినట్టు చేస్తుంది. ఏం పీకుంటావో పీకో అని చెప్పారు. బేసికలీ ట్రంప్ ఏమో రష్యా దగ్గర నుంచి ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు మళ్ళీ బ్రిక్స్, అమెరికాకు ఆపోజిట్ గా ఉండబోతుంది ఈ బ్రిక్స్ అనేది భయంతో వీళ్ళు చేశారు. అలా అని చెప్పి అమెరికా బాధపడుతుంది, అమెరికాని నచ్చ చెప్తామని చెప్పి మనం కత్తి తీసుకొని మన పొట్ల మనం పొడుచుకోలేం కదా. వాడు ఏం చేసుకుంటాడు చేసుకోండి. మోదీ క్లియర్ గా చెప్పారు, నేను మా భారతదేశ ఫార్మర్స్ కోసం అని చెప్పి, చిన్న ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి, ఇలా చిరు ఉద్యోగాలు, ఎక్స్పోర్ట్స్ వీళ్ళందరి కోసం అని చెప్పి ఎక్కువ రేట్లు కట్టడానికైనా నేను రెడీ అని చెప్పి భారం గవర్నమెంట్ వేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా అమెరికాకి చెప్పారు. అండ్ అమెరికా అవాక్ అవ్వటం అనేది దాని వంతైంది ప్రస్తుతానికి.